భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అవుతుంది. ఒకనాడు ఈ పార్టీ పుడుతుందా, ఈ పార్టీ పెరుగుతుందా, ఈ పార్టీ విజయం సాధిస్తుందా అని చెప్పి అవమానపరిచినాడు. వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకనాడు 2 ఎంపీలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోడీగా అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్గా ఏర్పడి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా, ప్రజల చేత మన్ననలు పొందినటువంటి పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ, ప్రపంచంలోనే ఇంత పెద్ద పార్టీ, ఇంత సభ్యత్వం కలిగిన పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, సంస్కృతులు సాంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ అన్ని వర్గాల ప్రజానికం అంతా కూడా మోడీ గారే ఈ దేశానికి దిక్కు, మోడీ హైతో మున్కిన్ హై అనేటువంటి నినాదంతో ఇవాళ అశేష ప్రజానికం, భారత ప్రజానికం అంతా కూడా సంపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తూ మోడీ గారి పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ దూసుకుపోతా ఉంది. రాబోయే కాలంలో ఇవాళ మరింత స్వేచ్ఛ, స్వతంత్రంతో కూడినటువంటి ఒక మంచి నీతివంతమైన పాలన అందించడంలో విజయం సాధిస్తున్నటువంటి ధీమా ఇవాళ ప్రజలలో తొలగిసలాడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా మల్కాజిగిరి ప్రజానికానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అకుంఠిత దీక్షతో దేశంలో ఎట్లయితే ఒక సుపరిపాలన అందిస్తా ఉన్నామో రేపు రాష్ట్రంలో కూడా ఒక గొప్ప సుపరిపాలన అందించే భాగ్యం కలగాలని, దానికోసం అందరం కూడా ఆనందముల్లా కలిసిమెలిసి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం.